ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. మహాలయ పక్షాలు పూర్తి వివరణ. ఈ మహాలయ పక్షాలు భాద్రపద బహుళ పాఠ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉంటాయి. ఇవి ఈ సంవత్సరము 29/9/2023 నుంచి 14/10/2023 వరకు మహాలయ పక్షాలు. మధ్యనున్న 15 రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శార్థ, తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటిని పితృపక్షము అని, అపరపక్షములని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశం. పితృదేవతలకు ఆకలా అని సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నాద్భవంతి భూతాని ప్రజన్యాధన్నా సంభవ, యజ్ఞాద్భవతి ప్రజన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వలన ప్రాణకోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞం కర్మ వలన సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందచేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుషప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీద వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం. అంటే ఎవరికైనా ఇంతే, తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి గతి ఏమి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతను పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైనా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల భూకంపాలు, వరదలు ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి అంటే తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనిని సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం
పెట్టడం వలన పోతుంది, మహాలయంలో పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు పితరులు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనిని సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు 10 సంవత్సరములు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వలన కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి. పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది అని అంటారు. స్వకులం పీడయే ప్రేతః పరిచ్ఛేద్రేణ పీడయేత్, జీవనస్ దృశ్యతే స్నేహీ మృత్యో దుష్టత్వమప్నుయాత్ అని గరుడ పురాణం చెబుతుంది. ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేలాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేతరూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు. ప్రేతరూపం విడిపించని కులాన్ని, కులం, వంశం, పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే ప్రేతరూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మహాలయ పక్షాలు తిస్రోష్టకాలు అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి. వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు పితృదేవతా స్తుతి పఠించాలి. పితృదోష నివారణ. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. మృత్యువు తరువాత సంతానం వారి తండ్రి గారికి శ్రాద్ధం చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలలో వారి కుండలిలో పితృదోషం కలుగును.
సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషం కలుగును. పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలేను. ఇది మీకు సంభవము కాని ఎడల పితృపక్షములలో శ్రాద్ధం చేయవలేను. నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలేను. వటవృక్షమునకు నీరు పోయవలేను. బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. గోవును పూజించవలేను. విష్ణువును పూజించుట లాభదాయకము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి.